నిన్న కురిసిన భారీ వర్షాలతో మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలోని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నెల రోజులుగా వరద తాకిడి కంటిన్యూ అవుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి దాదాపు 89,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుల ఇన్ఫ్లో అవుట్ఫ్లోలకు సంబంధించి మరింత సమాచారం సాగర్ అందిస్తారు. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకులు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు దాదాపు నెల రోజులుగానైతే వరద అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తము ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తము 65 గేట్లకు గాను 11 గేట్లు ఎత్తి నీటిని అయితే దిగువకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ కంటిన్యూస్ వరద అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు కంటిన్యూగా వరద తాకిడి అయితే పెరుగుతుంది. దాదాపు నెల రోజుల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పటి వరకు గేట్లు ఒక్కసారి కూడా ముయ్యని పరిస్థితి ఉంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద అనేది ఎలా పోటెత్తుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 11 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం కూడా 20.175 టీఎంసీలు కాగా 19.5 టీఎంసీలు అయితే నీరు ప్రస్తుతానికి నిల్వ ఉంది. మొత్తం ఇన్ఫ్లో 88,478 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. అవుట్లో మొత్తం 65,312 క్యూసెక్ల అవుట్లో 11 గేట్ల ద్వారా ఎత్తి కిందికి నీటిని అయితే వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు దాదాపు నెల రోజులుగా కంటిన్యూస్గా ఇదే వరద కంటిన్యూస్గా కొనసాగుతుంది. దిగువన ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చాలా ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కురిసిన భారీ వర్షానికైతే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పరివాహక ప్రాంతాలైనటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు ఎల్లంపల్లి అధికారులతో పాటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా నిన్నటి నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తగానే మంచిర్యాల పట్టణంలోకి ఇటు రాళ్లవాగు పోటెత్తడంతో ప్రతిసారి మంచిర్యాల పట్టణంలోని రామ్ నగరు, ఎన్టీఆర్ నగరు ఇట్లా చాలా కాలనీలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకోసమే ముందస్తుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడల్లా కూడా అధికారులు అయితే అలర్ట్గా ఉంటున్నారు. ఇట్లా దాదాపు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులకు కూడా వరద కొనసాగుతుంది. వచ్చిన నీరును వచ్చినట్టు కిందికి వదులుతున్న పరిస్థితి. ఎందుకంటే నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో ఇటు 3 ప్రాజెక్టులో కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన 3 ప్రాజెక్టులు కూడా వచ్చిన నీరును వచ్చినట్టు కిందికి వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర మొత్తం గోదావరి అయితే ఉగ్రరూపం దాల్స్తుంది. ఎందుకంటే కొన్ని రోజులుగా ఇటు మహారాష్ట్ర, ముంబై ఈ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు ప్రాణహిత, గోదావరి ఉభయ నదులు మొత్తం పోటెత్తడంతో కూడా వరద తాకిడి పెరిగింది. పుష్కర ఘాట్లను తాకుతూ అయితే గోదావరి నీరు అయితే ప్రవహిస్తుంది. ఇట్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎగువ భాగంలో ఉన్నటువంటి ధర్మారం, రాయపట్నం, కోటిలింగాల ఈ పుష్కర ఘాట్లు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దిగువన కురుస్తున్న వర్షాలకు ఇటు పైన ఎల్లంపల్లికి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా చేసుకొని అవుట్లో కూడా వెళ్తున్నారు. ప్రస్తుతానికైతే 20.175 టీఎంసీల నీరుకు గాను ప్రస్తుతానికి 19.5 టీఎంసీలు నీరైతే కొనసాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే నిండు కుండను తలపిస్తుంది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ జంట నగరాలతో పాటు సాగునీరు అందించే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు పైనే రైతుల ఆశలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా దాదాపు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ జంట నగరాలతో మిడ్మానేరు, రంగనాయక సాగర్ ఇట్లా అన్ని ప్రాజెక్టులకి ఇక్కడ నుంచే లింక్ కెనాల్స్ ద్వారా గ్రావిటీ ద్వారా వెళ్తుంది. అట్లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్టును వర్షాకాలం పూర్తిగా కంప్లీట్ అయిపోయేసరికి నిండు కుండను తలపించే విధంగా ఇక్కడ స్టోరేజ్ చేస్తారు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇట్లా దాదాపు మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి
వాతావరణ శాఖతో పాటు ఇటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ముఖ్యంగా వర్షాలు కురుస్తున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దు, చెట్ల కింద ఉంటే పిడుగులు వేసే ప్రమాదం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఇంట్లో అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఎల్లంపల్లికి దాదాపు నెల రోజులుగా ఇదే కంటిన్యూస్గా వరద అయితే కొనసాగుతుంది. రైతులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా రెయిన్కి సంబంధించిన పూర్తి అప్డేట్ కెమెరా పర్సన్ రవితో సాగర్ V6 న్యూస్ పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి.